రాష్ట్రంలో అరాచకం కట్టలు తెంచుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పరిపాలన చేస్తున్నారు. కక్షతో రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను అరెస్టు చేస్తున్నారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని అరెస్ట్ చేయడం అనేది మన ఈ పోషాన్ని మురళిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఎంతో పవిత్రమైన రోజు మహాశివరాత్రి రోజు అందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఫాస్టింగ్లో ఉండి రాత్రి అంతా కూడా జాగరణ చేసి మహాశివరాత్రి పుణ్యదిన అటువంటి రోజు పోచాని మురళిని అరెస్ట్ చేయడం మాత్రం చాలా బాధాకరం. ఏదో అంతకుముందు పోస్టులు పెట్టినారు, దాని మీద ఖచ్చితంగా ఏదో ఒకటి విధంగా కక్ష సాధింపు చర్య తీయాలా, రెడ్ బుక్ పరిపాలన చూపించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. పాపం పోచాని మురళి 4 నెలల కిందటనే నాకు రాజకీయాలు వద్దు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నేను ఏదైనా అంతకుముందు ఏదైనా మాట్లాడింటే మాత్రం చూడండి, నేను ఇప్పటి నుంచి రాజకీయాల గురించి ఇంకేం కూడా నాకు ఏ రాజకీయ ఎవరితో సంబంధం లేకుండా ఉంటాను. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం మాత్రం చాలా బాధాకరం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అయితేనేమి, తెలుగుదేశం నాయకులు అయితేనేమి ఎలక్షన్ల ముందర సూపర్ 6 పథకాలన్నీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. వాళ్ళ మోసం ఎక్కడ బయటపడుతుందో, జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నంగా మేము పథకాలు ఇస్తాము, అంతకంటే ఎక్కువ ఇస్తాం, మేము సంపదలు సృష్టించి మేము పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఇప్పుడు దగ్గర 9 నెలలు అయినా కూడా ఒక పింఛన్ తప్ప ఇంక ఏ పథకాన్ని కూడా అమలు చేయని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అమ్మ ఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మన ఆటో కార్మికులకు ఇచ్చే డబ్బులు అయితేనేమి, కుర్రవృత్తులకు ఇచ్చే డబ్బులు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా మహిళలకైతే ఆసరా, చేయూత, ఇవన్నీ కూడా చేయలేకపోవడం ఒక విధంగా ప్రజల్లో భయభ్రాంతులు తెచ్చడానికి ప్రతిపక్ష పార్టీలో ఉండే నాయకులను అయితేనేమి, కార్యకర్తలను అయితేనేమి, ఎవరైతే సింపథైజర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఈ విధంగా కేసులు పెట్టి బెదిరిస్తే మాత్రం భయపడి పార్టీని గురించి కానీ వాళ్ళ నాయకుల గురించి మాట్లాడరనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. మగంతనం ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన చేయడం చేతగాక ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలు అమలు పరచడం వాళ్ళ చేత కాదు, ప్రజలను మోసం చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడక్కడ నిలదీయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ నిలదీయకుండా ప్రతిపక్ష నాయకులు అయితేనే ఇంకొకరైతేనే కూడా తెలుగుదేశం వాళ్ళని మాట్లాడడానికి కూడా భయపడే అనే భీతిని కల్పించే విధంగా ఈ రాక్షస పరిపాలన చేయడం జరుగుతుంది. కోర్టులన్నీ కూడా BNS 111 దాన్ని పెట్టకూడదు, ఈ కేసులోకి వర్తించదు, మీరు తప్పని ఎన్నిసార్లు చెప్పినా కూడా కేవలం బెయిల్ రాకూడదు, బెయిల్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కేసులందరినీ కూడా పెట్టాల్సిన అవసరం లేదని కూడా కోర్టు తీర్పిచ్చినా కూడా పెట్టి ఈరోజు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి, బెయిల్ రాకుండా చేయడానికి ఇక్కడ ఒకసారి కేసు పెడితే మళ్ళీ రెండోసారి కేసు పెట్టి PT వారెంట్ తీసుకొని అంటే బయటికి రాకుండా ఇంకొక విధంగా భయభ్రాంతులు సృష్టించడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇంకా పోలీసు వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోయింది. నేను 85 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ ఇంత ఘోరమైన పోలీసు వ్యవస్థను ఇప్పుడే చూడడం జరుగుతుంది. పాపం తెలుగుదేశం నాయకులకు చాలా ఇంకా వాళ్ళ కార్యకర్తల కంటే ఘోరంగా, అంటే అందరి ఆఫీసర్లను కాదు కానీ 70% ఆఫీసర్లు అట్లా తయారై జరిగింది. ఇంకా అట్లా పని చేయలేని ఆఫీసర్లు అందరూ కూడా లూప్ లైన్లో ఉండడం జరుగుతుంది. ఎవరికైతే లాండ్ ఆర్డర్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి చేస్తుంది. వాళ్ళలో కూడా కొంతమంది మంచి ఆఫీసర్లు, కానీ వాళ్ళని చేయడానికి కూడా చేయనిచ్చే పరిస్థితుల్లో చేయనీయకుండా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు ఒకటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. మీరే నేర్పుతున్నారు ఇవన్నీ కూడా. ఒకసారి మళ్ళా సీన్ రివర్స్ అయినప్పుడు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఎప్పటికైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నుకొనబడిన రాజకీయ నాయకులు ఎవరైతేనే కూడా అంతో ఇంతో పార్టీకి ఫేవర్గా ఉండొచ్చు, కానీ
ఇంత ఘోరాతి ఘోరంగా ఆఫీసర్లు కానీ ఇంకొకరు కానీ ఉండడం మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. ఇట్లా తెలుగుదేశం నాయకులు కూడా చేయడం ఇట్లా ఇట్లా అరెస్టులు ఇవన్నీ చేయడం చాలా తప్పు. పోచాని మురళీకృష్ణన్ మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా అతన్ని విడుదల చేయాలి. ఇటువంటి భయభ్రాంతులు చేసినా కూడా ఏ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇంకా పెట్టే కొద్ది కూడా ఇంకా గట్టిగా తయారవుతాను తప్ప పొరపాటున కూడా పార్టీలో ఇంకా లేకుంటే ఇంకో భయపడే ఉండే ప్రసక్తే లేదు. ఇప్పుడు చూసాం మనం ఈ 2-3 రోజుల నుంచి ఈ దేవాలయాల దగ్గర కూడా తెలుగుదేశం లేక ప్రాబల్యం చూస్తున్నాం. ఇవన్నీ ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఇదే కాలం ఎప్పుడు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఒకటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు 2019లో మాకు అధికారం ఒప్పజెప్పేటప్పుడు రాష్ట్రంలో ఉండేది 100 కోట్ల రూపాయలు తప్ప ఏం లేవండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి ఆలోచించండి. మా నాయకుడు దిగిపోయేటప్పుడు మీకు 5,000 కోట్ల పైన మీకు రాష్ట్ర బడ్జెట్లో పెట్టిపోవడం జరిగింది. అంటే మీరా మొత్తం అంతా జైలులకు సిల్లు పెట్టుకొని పోయినది మేము. ఒకసారి ఆలోచించండి. ఊరికే మాట్లాడేది ఎట్లా, మీరు సంపద సృష్టిస్తామని చెప్పడం జరిగింది. మేము ఏం సిల్లులు పెట్టాం, ఏం చేసామని చెప్పు. మీ చంద్రబాబు నాయుడు ఎంత తప్పు ఉంది, మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత తప్పు ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఊరికే ఏదో మీడియా మీ చేతులు ఉంది, మీరు ఎట్లా చెప్తే అట్లా రాసే పత్రికలు మీ చేతులు ఉన్నాయి, మీరు ఎట్లా చెప్తే అట్లా చెప్పే ప్రచారం చేసే ఎలక్ట్రానిక్ మీడియా ఉందని మీరు మాట్లాడుతూ ప్రజలకు ఖచ్చితంగా నిజాలు తెలిసాయి. ఇది సినిమా రాజకీయం కాదు. సినిమాలో 3 గంటలు వినోదం చూడడానికి అన్నీ అయిపోతాయి 3 గంటల్లోనే. ఇది నిజ జీవితము, దీంట్లో అంతకా కాదు. ప్రతి ఒక్కరికి కూడా అన్నీ చట్ట ప్రకారమే, అన్నీ కూడా ఏదైనా కూడా రూల్స్ మొత్తం పేపర్ మీదనే ఉంటాయి తప్ప సినిమా 3 గంటలు చూసినంత కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి చూడండి. మొత్తం మీరు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉందో థర్డ్ ప్లేస్లో ఉందో మనం చెప్పాల్సిన అవసరం లేదులే. మనం ఇప్పుడు ఎన్నో ప్రజలు మోసపోయినారు, మీకు ఓట్లు వేసినారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం, మీరు ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినారు. మీరు ఏ వాగ్దానాలు ఇచ్చినారో మీరు ఆ వాగ్దానం నెరవేర్చండి, కానీ కుంటి సాకులు చెప్పొద్దండి. మీకు తెలియదా ఈ రాష్ట్ర బడ్జెట్? మీరు మీ చంద్రబాబు నాయుడు, మీరు తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరో శ్రీలంక చేస్తానని చెప్పింది. అట్ట చెప్పిన నాయకులు మీరెట్లా సూపర్ 6 పథకాలు ప్రజలను ఓట్ల కోసం మోసం చేయడానికి మీరు మాట్లాడిన మాటలు కదా. మీరు ఒకసారి అంతకుముందు ఎలక్షన్ల ముందు మీరే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు. మీరు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇది శ్రీలంక అవుతుందా మళ్ళీ ఏమవుతుంది మీరు ఒకసారి చెప్పండి. అంటే మీరు మాట్లాడే మాటలు కరెక్ట్, ఇంకొకరు మాట్లాడే మాటలు కరెక్ట్ కదా. కనీసం సినిమా 3 గంటల సినిమా గురించి సినిమా అన్నీ జరిగిపోతాయి. ఇది నిజ జీవితంలో జరగదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి మీ మనస్సాక్షిగా మీ గుండెల మీద చేసుకొని కరెక్ట్గా మాట్లాడమని కోరడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, సినిమాలో హీరోగా నటించినంత పరిస్థితి రాజకీయాలలో అంత హీరోయిజం రాదండి. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసినప్పుడు వస్తారు తప్ప మీరు ఒకసారి మీరు సినిమాని గురించి ఆలోచన చేసుకొని నిజ జీవితంలో నిజమైన రాజకీయాలలో అంత ఈరోజు అంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో ప్రజలకు కష్టపడి మంచి చేసిన తర్వాతనే ఆ పేరు వస్తుంది. మీరు దానికి ఇంకా ప్రజలకు మంచి పేరు తెచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు.